నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. సూర్యాపేట జిల్లా నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేశారని బాధితుల ఆరోపణ. బాధితుల వివరాల మేరకు సూర్యాపేట మండలం నల్ల చెరువు సమీపంలో సర్వే నంబర్ 581లో 175 గజాలు గుండు సుజాత వెంకన్న వద్ద నుండి కొనుగోలు చేస్తున్నట్టు గడ్డ మీద కళ్యాణి శంకర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా వచ్చి తమని భయభ్రాంతులకు గురిచేసి నిర్మాణంలో ఉన్న తమ ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు రావడంతో వారు అక్కడి నుంచి పరారైనట్టు తెలిపారు. అదే రాత్రి 11:30 సమయంలో తన ఇంటిని పూర్తిగా కూల్చివేశారని ఆరోపించారు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీటి పర్వంతమయ్యారు. ఆరోపణలు సూర్యాపేటకు చెందిన రెడ్డబోయిన లింగయ్య, సురేష్ భూమి తమదంటూ భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. మేము భూమి ఎవరు వద్ద కొనుగోలు చేశామని సాక్ష్యాలతో సహా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మోటార్ దగ్గర అప్లికేషన్ రాసినాం, అయినా కూడా దాన్ని ఇదేమని నేను మా పిల్లగానికి చెప్పగానే మా పిల్లగానికి అల్లుని చెప్పి మీరు పోకురి అక్కడ భయం అవుతుంది నాకే అని నేను వచ్చే వరకు పోలీసు వాళ్ళు రాగానే వెళ్ళిపోయారు. బిడ్డింటి కాంచి సగం మంది కూర్చుర్రు, పేట్ల సగం మంది ముగ్గురేమో కూలగొట్టిర్రు, ఆయన ఇద్దరు ఎక్కిర్రు. మొత్తం 35 నుంచి 40 మంది రోడ్ల మీద నిలబడ్డారు. మనుషులు తీసుకొచ్చారు. మొత్తం కత్తులు రాడ్లే ఉన్నాయి, కర్రలు ఉన్నాయి. అనే రాలేదు, ఇక భయం అయ్యా నేను అక్కడికి వచ్చే నేను పరిస్థితి ఏంది అందరు తాగిర్రనే నేను రాలేదు. మా బాబును కూడా రానియలేదు, మమ్మల్ని చంపుతారనే మేము రాలేదు. మళ్ళీ నైట్ వచ్చి ఈ పని చేసిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి అవన్నీ తీసుకుపోయినాక కూడా మాకు వచ్చి వాళ్ళు చూసుకొని పోయినా కూడా వాళ్ళని పట్టించుకోలేదు. మమ్మల్ని వచ్చి ఇట్లా చేసిపోయారు. నైట్ మాకు న్యాయం కావాలి అని చేస్తున్నాం. నైట్ పట్టించుకోలేదు, అలా గుసబెట్టి మళ్ళీ